హాయ్ యర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. నగరం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది అనేసి మనందరికీ తెలిసిందే. అయితే అభివృద్ధి పరంగా నడపడానికి కూడా అంటే ఇటు ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తుంది. హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మనం చూసుకున్నట్లయితే అసలు ట్రాఫిక్ ఎంత ఎక్కువ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందులోనూ ముంబై హైవే కానివ్వండి, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉంటుంది మెహదీపట్నం అన్నది. ఈ మెహదీపట్నం చుట్టూ చూసుకుంటే రోజుకు ఒక లక్షలాది మంది వరకు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ పక్కనే రైతు బజార్ కూడా ఉండడంతో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మార్కెట్లో కొనుగోలుదారులు, వినియోగదారులు అందరూ కూడా వస్తూ వెళ్తూ ఉంటారు. ఇటువంటి రద్దీ ప్లేసెస్లో స్కై వాక్ పనులు మాత్రం అసలు ఆగిపోయాయనే చెప్పొచ్చు. 2 సంవత్సరాల క్రితం మొదలైన ఈ పనులు అర్ధవంతరంగా మధ్యలోనే ఆగిపోయాయి. దీనికి కథనాలు కూడా అప్పట్లో కొన్నిసార్లు వెలువడ్డాయి, కొన్ని బయటికి రాలేదు. అయితే దీంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే అసలు స్కై వాక్స్ అనేది జనరల్గా ఇక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది కాదు. ఎక్కడో ఢిల్లీ, ముంబై ఆ ప్లేసెస్లో స్కై వాక్ అన్నది స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఎవరైతే ఈ స్కై వాక్ గురించి కనిపెట్టారో అప్పట్లో అది వాల్ లాగా ఉండడంతో ఆకాశంలో ఉంటుంది, ఆకాశంలో ఉండే వాల్ అని చెప్పి ఎవరో ఒక చిన్న పాప అనడంతో స్కై వాల్ అని చెప్పి పెట్టాలి అని అనుకున్నారంట. కానీ తర్వాత ఆలోచిస్తే ఇక్కడ ఉన్న మన పీపుల్ ఎవరైతే ఉన్నారో రోజు రోజుకి పాపులేషన్ కూడా పెరిగిపోతుంది, పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి వీటిని అన్నిటికీ నియంత్రించడానికి స్కై వాక్ అంటే మనం ఎక్కడైనా ఇలా నార్మల్గా స్టేజ్ కింద భూమిపైన కాకుండా ఇలాంటి ఒక మెట్ల స్థానంలో స్కై వాక్ అన్నది ఒకటి నిర్మించినట్లయితే దాని మీద నడిచేటప్పుడు ట్రాఫిక్ని కూడా నియంత్రించవచ్చు. అండ్ పెద్దవాళ్ళు కానీ, గృహిణులు కానివ్వండి, లేకపోతే ఎవరైనా గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రోడ్ క్రాస్ చేసేటప్పుడు కాస్తంత భయపడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఈ స్కై వాక్ అన్నది పెడితే బాగుంటుంది అన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రూపుదాల్చిన తర్వాత చాలా సిటీస్లో, చాలా కంట్రీస్లో స్కై వాక్ వచ్చిందనే చెప్పొచ్చు. అండ్ హైదరాబాద్ గురించి మాట్లాడితే మనం ఉప్పల్లో ఒక స్కై వాక్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మెహదీపట్నంలో ఆల్రెడీ నిర్మాణం చేయాలి అని అనుకొని సగం వరకు పనులు పూర్తి చేసి వదిలేశారు. దీని వెనకాల కూడా గతంలో ఒక రీజన్ బయటికి వచ్చింది. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియదు. కానీ ఇక్కడ ఆవిడ ఆత్మహత్య చేసుకుందో మరి హత్యకు గురైందో తెలియదు. కానీ ఒక డెడ్ బాడీ అయితే దొరికింది గతంలో. ఎప్పుడైతే అంటే స్కై వాక్ నిర్మిద్దామని ఆ క్రమంలో వాళ్ళు అనుకొని ఒక గుంత తవ్వడం స్టార్ట్ అయిందో, అంటే ఆవిడ చనిపోయిన ఒక 2-3 డేస్ తర్వాత తన శవం దొరికింది. ఇది బయటికి రాకుండా అప్పుడు పోలీసులు, అధికారులు ఎవరైతే ఉన్నారో అవి బయటికి రాకుండా, ఈ న్యూస్ స్ప్రెడ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పుడు ఆగిపోయింది ఈ పని, మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూ అవ్వలేదు అని చెప్పేసి తెలిసింది. అయితే ఇది నిజమేనా లేకపోతే ఫేకా అన్నది పక్కన పెడితే, ఎందుకంటే ఆల్రెడీ ఒక వార్త అప్పట్లో హల్చల్ చేసింది. ఆ తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడలేదు. స్కై వాక్ ఎందుకు ఆగింది, మళ్ళీ పునఃప్రారంభించాలి అంటే ఏం చేయాలి అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ సర్కార్ ప్రతి పనిలోనూ చాలా అభివృద్ధి పరంగా బాట ముందుకు వెళ్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో మనం ఎక్కడ చూసుకున్న వాల్స్ పైన పెయింటింగ్స్ కానివ్వండి, మంచి స్టాచ్యూస్ కానివ్వండి, గ్రీనరీ ఉండేటట్టు కూడా చూసుకుంటున్నారు. అంత అందంగా అభివృద్ధి చెందిస్తున్నారు కాబట్టి. అండ్ ఈ స్కై వాక్ కూడా ట్విన్ సిటీస్లో ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ కూడా వస్తే బాగుంటుంది. అండ్ దట్టు మెహదీపట్నం ఈజ్ ద మెయిన్ సిటీ ఆఫ్ ద సెంటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఎయిర్పోర్ట్ నుంచి కానివ్వండి, లేకపోతే ముంబై హైవే కానివ్వండి, లేకపోతే ప్రలు జిల్లాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా నార్మల్ సిటీ బస్తో కాకుండా ఊళ్ళోకి వెళ్ళే, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ దగ్గర మనం ఎక్కడ చూసుకున్న ట్రావెల్ షాప్స్, ట్రావెల్ ఆఫీసెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇంత రద్దీగా ఉన్న ప్లేస్లో ఎందుకు స్కై వాక్ ఆగిపోయింది, మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారు అన్న ఒక క్వశ్చన్ స్థానికుల్లో అండ్ ఆల్సో ప్యాసింజర్స్ ఇక్కడికి వెళ్తూ వస్తూ ఉండే వాళ్ళలో కూడా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయిందని చెప్పొచ్చు. మరి పూర్తి దశలో ఇన్ని అభివృద్ధి పనులు ముందుకెళ్తున్న తెలంగాణ సర్కార్, రేవంత్ సర్కార్ మరి దీన్ని మాత్రం ఎందుకు ఇంకా కనుగొనట్లేదు అన్న ఒక ప్రశ్న కూడా మొదలైంది అని చెప్పొచ్చు. అయితే మరి దీనికి సమాధానంగా ఇటు సర్కార్ ఏం చెప్పబోతుంది, అధికారులు మళ్ళీ ఎప్పుడు దీన్ని పునఃప్రారంభిస్తారు, ఇటు సామాన్యులకు కానివ్వండి, లేకపోతే స్థానికులకు కానివ్వండి, రోజు వచ్చిపోయే ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏ ఇబ్బంది ఇక్కట్లు లేకుండా చేయాలంటే ఈ స్కై వాక్ అంటే త్వరలోనే పూర్తి చేయాలి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. మరి వారు కోరుకున్నట్టుగా త్వరలోనే ఈ స్కై వాక్ పునఃప్రారంభించాలని, వేలాది మంది, లక్షలాది మంది ఇక్కడ తరచూ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ స్కై వాక్ కూడా త్వరలో వస్తే బాగుంటుంది అన్న ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ అయితే కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ మెహదీపట్నం స్కై వాక్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.